దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడైన యేసయ్య నామమునకు మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ప్రియులారా, మనందరం కూడా వాక్య భాగంలోకి వెళ్దాం. వాక్య ధ్యానం చేద్దాం. వాక్యము, దేవుడు వాక్యమై ఉన్నాడు కాబట్టి వాక్యమై ఉన్న దేవుడు నీతో, నాతో, మనతో మాట్లాడుచున్నప్పుడు మనందరం కూడా కొంచెం భయం కలిగి, కొంచెం భక్తి కలిగి, కొంచెం వణుకుతూ ఆయన సన్నిధిలో మనమేంటి, మనం ఎలా ఉన్నామని ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుంటూ దేవుని వాక్యాన్ని గమనించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. మందిరంలో ఉన్నప్పుడు మనము మన ప్రాణాత్మ దేహాలను, మన మనస్సు, మనుషులుగా మనందరం కూడా ఇక్కడే ఉంటే మంచిది. దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ప్రియులరా, వాక్యమై ఉన్న దేవుడు నీతో మాట్లాడేటప్పుడు నువ్వు చక్కగా ఆలోచించాలని, ఆలోచించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే దేవుడు నీతో ఏం మాట్లాడబోతున్నాడో నీకు తెలియాలి కాబట్టి, ఏం మాట్లాడుతున్నాడో నీకు తెలియాలి కాబట్టి మనందరం కూడా చేయాల్సిన పని ఏంటంటే దేవుడు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రండి ప్రియులారా, మీకు అర్థమవలాగా ఒక మాట చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. దేవుడు ప్రతి వారితో కూడా ఆయా సందర్భాల్లో మాట్లాడతాడు, అవునా కాదు? దేవుడు ప్రతి వారితో, అందరితో ఆయా సందర్భాల్లో మాట్లాడతాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క స్థానంలో, ఒక్కొక్క స్థలంలో మాట్లాడతాడు. ఒక్కొక్కరిని కష్టాల్లో ఉన్నప్పుడు ఓదార్చడానికి మాట్లాడతాడు. ఒక్కొక్కరు నష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు వారిని బలపరచడానికి మాట్లాడతాడు. ఒక్కొక్కరు కన్నీటితో ఉన్నప్పుడు మాట్లాడతాడు. ఒక్కొక్కరు మరణం అవ్వాలి, మరణించాలి అన్నప్పుడు, ఆ మరణ పడకల దగ్గర ఉన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు. అంటే ప్రతి వారితో కూడా దేవుడు మాట్లాడతాడు. కానీ గ్రహించగలిగిన వారు ఎందరు ఉన్నారు? ఒకసారి ఇది ఆలోచన చేయాలి. ఎందుకంటే మనందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఆ స్వరాన్ని నేను విని దేవుడి చిత్తానుసారంగా నడుస్తున్నానా లేదా అని ఆలోచన చేయాలి. మాట్లాడింది దేవుడే అని నాకు ఎలా తెలిసింది అని అంటే, దేవుడు ఆయా సమయాలలో ఎవరో ఒకరిని పంపిస్తాడు. దేవుడు పంపించకపోతే, జాగ్రత్తగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఆ సమయానికి, నీ ఆపద సమయంలో, నీ అవసరాల సమయంలో, నీ దుఃఖ సమయంలో, నీ వేదన సమయంలో, నీకు బాధ కలిగిన సమయంలో, నీకు నష్టం వచ్చినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు, నువ్వు చచ్చిపోవాలి అని ప్లాన్ వేసుకునేటప్పుడు ఒక మనిషి వచ్చి నీతో మాట్లాడతాడు, చూసావా? ఆ మనిషిని దేవుడే నీ దగ్గరికి పంపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంటంట? ఆ మనిషిని దేవుడే నీ దగ్గరికి పంపిస్తే నువ్వు మాట్లాడే మాట ఏంటంటే, దేవుడులాగా వచ్చావు అని అంటావు, కానీ దేవుడే నిన్ను నా దగ్గరికి పంపించాడు అని ఖచ్చితంగా చెప్పలేము. లేకపోతే దేవుడే నీలో ఉండి నా దగ్గరికి వచ్చాడని చెప్పలేము. కానీ ప్రియులారా, ప్రతి వారు గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నీతో, నాతో, మనతో ఆయా సమయాల్లో మాట్లాడిన దేవుడు మాటను గ్రహించావా లేదా? ఈ రోజున నేను ఒక అంశాన్ని పెట్టాను. ఏంటంటే, దేవుడు నీతో మాట్లాడాడు, బాగుంది. దేవుని కొరకు నువ్వేం వదులుకున్నావు అని ఒక అంశాన్ని పెట్టి ఆ అంశాన్ని బట్టి మాట్లాడుకుందాం. ప్రియులారా, దేవుడు పిలిచినప్పుడు విన్నావా, వినలేదా? నువ్వు పరీక్షించుకో. ఒకసారి నీ జీవితాన్ని మరలా, నీ ప్రారంభం, నీ ఊహ తెలిసిన కానుంచి ఈ రోజు వరకు స్టిల్ 2024 సంవత్సరం 12వ నెల 22వ తారీఖున ఈ రోజు నువ్వు ఆలోచన చేయడానికి నీకు ఒక అవకాశం ఇచ్చాడు. నీకు ఈ గడియలు ఇచ్చాడు, నీకు ఈ సమయాన్ని ఇచ్చాడు, నీకు ఈ సందర్భాన్ని ఇచ్చాడు. ఇది గమనించు. ఒకసారి వాక్యం విన్న తర్వాత కూడా నువ్వు ఇంటికి వెళ్ళి, దేవుడు ఎప్పుడు నాతో మాట్లాడాడు, ఏ సందర్భంలో మాట్లాడాడు, ఏ సమయంలో మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడని ఆలోచించగలిగితే ఖచ్చితంగా నువ్వు మాట్లాడిన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటావు. మాట్లాడిన తర్వాత నేనేం చేశానో నువ్వు ఒకసారి ఆలోచించుకుంటే ఖచ్చితంగా నీలో ఒక పశ్చాత్తాపం అనేది వస్తుంది. ఆ వచ్చిన కానుంచి నీ జీవితం ఇంకా బాగుపడింది. ఆమేన్.
ప్రియులారా, వాక్య భాగంలోకి వెళ్దాం. ఇలా మాట్లాడిన వాళ్ళు బైబిల్లో చాలా మంది ఉన్నారు. అయితే మాట విన్నవారు చాలా మంది ఉన్నారు, మాట వినని వారు కూడా ఉన్నారు. మాట వినని వారిలో నువ్వు ఉన్నావా? మాట విన్నవారిలో నువ్వు ఉన్నావా? ఒకసారి ఆలోచించగలిగితే నీ జీవితం, నా జీవితం, మనందరి జీవితం కూడా బాగుంటుంది. ప్రియులారా, వాక్య భాగంలోకి వెళ్దాం రండి. ఇక్కడ ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఆ సందర్భాన్ని బట్టి మనందరం కూడా ఈ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఏలియా అతడి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ కొందనాలు ప్రభువా. నీ చిత్త ప్రకారంగా మరొక మారు ప్రభువా నీ పాద సన్నిధికి వచ్చి ఉన్నాం. ప్రభు, మీరు మాకు సహాయకుడిగా ఉండండి. ప్రభువా, మీరు మమ్మల్ని బలపరచండి. నాయన, మీరు నన్ను బలపరిస్తే ఈ వాక్యము ద్వారా అనేకులను బలపరచడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు నాలో ఉండి నాతో మాట్లాడించండి. నీ బిడ్డల్లో ఉండి వినటానికి సహాయం చేయి. నిజమే ప్రభువా, చెవి గలవాడు వినాలి. అయా, ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట ఏంటంటే చెవి గలవాడు వినుగాక అని ప్రభువా లేఖనాలు చెబుతున్నాయి. ఎంతమంది వింటున్నారు, ఎంతమంది వినటం లేదో నీకు మాత్రమే తెలుసు, వినువారికి మాత్రమే తెలుసు. కాబట్టి ప్రభువా, ఎంతమంది విని ఆ ప్రకారం నడుచుకుంటున్నారు నాయన, ఎంతమంది విని నాయన నిన్ను వెంబడిస్తున్నారు, వారిని వారు పరీక్షించుకోవడానికి సహాయం చేయమని నాయన, ఇదిగో నా తండ్రి. ఏలియా ప్రభువా, అయా ఎలీషాను చూశాడట. ఎలీషాను చూసిన ఏలియా నాయన తన మీద ఉన్న దుప్పటి నాయన ఇదిగో ఎలీషా మీద వేసినప్పుడు నాయన, ఇదిగో నా తండ్రి, అభిషేకం అనే మాటను ప్రభువా అక్కడ కనబడుతూ ఉన్నది. కాబట్టి నాయన, మమ్మల్ని కూడా మీరు అభిషేకించి బలపరచమని అయా, వచ్చిన బిడ్డలు దీవించి రావాల్సిన వారు నడిపించండి. లైవ్ లో వింటున్న బిడ్డలను కూడా దీవించమని యేసునామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఏమని రాయబడి ఉన్నదంట? ఏలియా అచ్చట నుండి అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక అతను తోలుచుండెను. ఏలియా అతన్ని చేరబోయి అతని దుప్పటి అతని మీద వేయగా. చాలా జాగ్రత్తగా వినండి. ఏం చేశాడంట? ఇప్పుడు ఎలీషా ఏం చేస్తున్నాడు? అక్కడ పొలము దున్నుతున్నాడు. 12 జతల ఎడ్లతో 12 మంది దున్నుతుంటే 12వ వాడిగా ఉన్నాడంట ఈయన. అంటే అందరి చేత దున్నిస్తూ అక్కడ మేస్త్రిగా ఉన్నాడో లేకపోతే భూస్వామిగా ఉన్నాడో ఆస్వామిగా ఉన్నాడో నాకు తెలియదు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రియులారా, ఈ మాటని మీరు జాగ్రత్తగా వినండి. ఇతను చేస్తున్న సమయంలో ఎవరు వెళ్ళారంటే అక్కడికి? ఏలియా వెళ్ళాడు. ఏలియా వెళ్ళి తన మీద ఉన్న దుప్పటిని తీసి అతని మీద వేసాడంట, ఎలీషా మీద. అనగా అక్కడ చాలా మంది ఉన్నారుగా, అవునా కదా? అంతకు ముందు ఎంతమంది ఉన్నారు? ఓరికి అక్కడ ఉన్న వాళ్ళు లెక్క తీసుకుంటే 12 మంది ఉంటారుగా. 11 మంది ఉన్నారు. ఈయన 12 కూడా అనుకోండి, అవునా కదా? 12వ వ్యక్తి ఇతను దగ్గరికి వెళ్ళి ఏలియా తన మీద ఉన్న దుప్పటి ఆయన మీద వేసాడట. ఈ మాటని మీరు ఆలోచన చేస్తే దేవుడు ప్రతి వారితో మాట్లాడతాడు. ఎలాగా? ఆయనే స్వయంగా వచ్చి మాట్లాడే సందర్భం ఉంటది, అవునా కాదు? తర్వాత దూతల చేత మాట్లాడిస్తాడు, అవునా కాదు? తర్వాత వాక్యము ద్వారా మాట్లాడతాడు, తర్వాత ఓ మానవుడు ద్వారా మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? ఈ విషయాన్ని
మీరు మరలా చెప్తున్నాను, మీరు ఇందాక రాలేదనుకుంటా చాలా మంది నేనండి ప్రియులారా, ఏంటి నీ ఊహ తెలిసిన సందర్భం నుంచి, నీ ఊహ తెలిసిన కాడ నుంచి ఈ రోజు వరకు 2024 సంవత్సరము 12వ నెల 22వ తారీఖున దేవుడు నీతో మాట్లాడుతున్నాడని ఆలోచిస్తావో, అంతకు ముందే మాట్లాడని ఆలోచిస్తావో ఒకటి వినండి ప్రియులారా. నీ బాధలో ఉన్నప్పుడు నీ దగ్గరికి ఒక మనిషిని పంపిస్తాడు. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీ దగ్గరికి ఒక మనిషిని పంపిస్తాడు. నీవు చనిపోవాలని ఆలోచన చేసినప్పుడు నీ దగ్గరికి ఒక మనిషిని పంపిస్తాడు. ఎవరు ఆ పంపించింది ఎవరు అంటే దేవుడే. ఈ రోజున ఎలీషా ఒక పని చేస్తుంటే ఏలియా అక్కడికి వచ్చాడు. మరణంలో మాట్లాడలేదు, పనిలో మాట్లాడాడు. పని చేసుకునేటప్పుడు మాట్లాడుతున్నాడు, మాట్లాడించాడు. అక్కడ 11 మంది ఉన్నారు. 12వ వాడిగా ఎలీషా ఉన్నాడు. 12వ వాడిగా ఉన్న ఎలీషా మీద దుప్పటి వేశాడట. దుప్పటి వేసి అతన్ని నువ్వు రా అని పిలవలేదు. ఇక్కడ గమనించగలిగితే చాలా మనం మైండ్ పెట్టి ఆలోచించాల్సి పెట్టమంటే దేవుడు ఆయా సందర్భాల్లో నీతో కూడా మాట్లాడాడా లేదా ఆలోచించండి. మాట్లాడిన సందర్భాన్ని నువ్వు గుర్తించావా లేదా ఇది ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఏలియా వెళ్ళి ఎలీషా మీద తన దుప్పట వేశాడంట. దుప్పట వేసిన తర్వాత జరిగిన సంఘటనల్ని మనందరం దృష్టిలో పెట్టాలి. అక్కడ మనందరం దృష్టిలో పెడితే అక్కడ మనకు అర్థమయ్యేది ప్రియులారా, మత్తయి సువార్త 9:9 కూడా ఒక మాట ఉంది. ఇది చెప్పి నేను ముందుకెళ్ళాలనుకుంటున్నాను. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? అక్కడ నుంచి వెళ్ళుచు సుంకపు మెట్టినంత కూర్చుని ఉన్న మత్తయి అనే ఒక మనిషిని చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతను లేచి ఆయనను వెంబడించాను. ప్రియులారా, జాగ్రత్తగా గమనించుకుందాం. ఇక్కడ ఏలియా ఎవరు పిలిచాడు? ఎలీషాని పిలిచాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎవరు పిలిచాడు? సుంకపు మెట్ల మీద కూర్చున్న వాడిని మత్తయిని పిలిచాడట. ఇక్కడ పిలుపు ఇంపార్టెంట్, జాగ్రత్తగా ఆలోచించేయండి. నిన్ను ఏదో ఒక రోజు ఎక్కడ ఒక చోట కూర్చున్న నిన్ను దేవుడు పిలిచాడు. ఎక్కడ కూర్చున్నప్పుడు? బహుశా నీవు బాగా బాధపడేటప్పుడు పిలుచుంటాడు, బాగా ఆనందించినప్పుడు నిన్ను పిలుచుంటాడు, లేదు బాగా బలహీనతలో నిన్ను పిలుచుంటాడు, లేదు బాగా కన్నీరు కాల్చుతూ ఏడుస్తూ ఉన్నప్పుడు పిలుచుంటాడు. ఒక మాట చెప్తాను వినండి ప్రియులారా, దేవుడు ప్రతి వారిని పిలుస్తాడు, అవునా కాదు? అపోస్తుడైన పౌలు అనే వ్యక్తిని దమాస్కు దిక్కున దగ్గర ఎవరు పిలిచారు? యేసు ప్రభు వారు పిలిచారు. ఎవరు పిలిచారు? నిన్ను బట్టి అబ్బాయి నువ్వు నన్ను బాధ పెడుతున్నావు, కాదు నిన్ను బట్టి నేను చాలా మందిని సిద్ధపరచుకున్నాను, నీవు నా పని చేయాలని పిలిచినప్పుడు పిలుపుకి లోబడిన వాడు అపోస్తుడైన పౌలు. జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇలా పిలుపుకి లోబడిన వాళ్ళు ప్రపంచాన్ని చుట్టారు, ప్రపంచాన్ని కదిలించారు. ప్రియులారా, ఈ రోజున నీవు దేవుని పిలుపుకి లోబడ్డావో లేదో, లోపడతావో లేదో ఒకసారి ఆలోచన చేస్తే నీకు అర్థమవుతుంది. ప్రియులారా, నీ కష్ట సమయంలో నీతో ఉండడానికి నీకు ఒక మనిషిని పంపించాడు. ఆ కష్ట సమయాన్ని నీ గుండెల మీద చేసుకుని నువ్వు ఆలోచించి, నిజమే ఒకప్పుడు నేను పలానా చోట కూర్చొని బాధపడుతుంటే ఆ బాధలో పలానా వ్యక్తిని పంపించింది దేవుడే. ఎలీషాని పిలిచేటప్పుడు ఎలీషా ఎక్కడున్నాడంటే పొలంలో పనిచేస్తున్నాడు. పని చేస్తున్న ఎలీషాని ఎవరు పిలిచారట? ఏలియా పిలిచాడు కాదు, అసలు ఒక మాట చెప్పాలంటే పిలవలేదు. అక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే పిలవలేదు. ఏం చేశాడు? తన మీద ఉన్న దుప్పటిని అతని మీద వేశాడు. ఇప్పుడు ఎలీషా ఏం చేస్తున్నాడు చూద్దాం. ఆ కింద వచ్చినాడు చదవండి ప్రియులారా. ఇందాక మీరు చదివిన 3 వచ్చు. అతడు ఎడ్లను విడిచి ఏంటంట? ఎడ్లను విడిచి ఏలి అమ్మటే పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించేదనని చెప్పి అతన్ని సెలవడగా అతడు పోయిరమ్ము, నా వలన
నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పాను. ఇక్కడ ఆగుదాం. ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఎక్కడున్న వ్యక్తిని పిలిచాడు? సుంకపు మెట్ల మీద ఉన్న వాడిని మత్తయిని పిలిచాడు. ఏం చేశాడు? పొలములో ఉన్న వ్యక్తి మీద దుప్పట వేశాడు. అంటే ఆయన పిలిచాడు, ఈయన దుప్పట వేశాడు. ఇక్కడ వ్యత్యాసం ఏంటంటే, మరి దీనికి అర్థం ఏంటి అనేదంటే, నేను లేఖనాలను చదివేటప్పుడు నాకు తెలిసిన ఆలోచన కాదు కానీ నాకు దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మాట్లాడుతున్నాను. ఏలియా ఎలీషాని దుప్పటతో అభిషేకించాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క రకమైన అభిషేకం జరిగింది. ప్రియులారా, ఒక్కోసారి బుడ్డిలో ఆయిల్ పోసి అభిషేకం జరిగింది, ఒక్కోసారి కొమ్ములో ఆయిల్ పోసి అభిషేకం జరిగింది, ఒక్కోసారి దేవుని మాటే అభిషేకం. ఇక్కడ ఏలియా మీద ఉన్న దుప్పటి ఎలీషా మీద వేసి అభిషేకం చేశాడంట. అభిషేకాన్ని పొందుకున్న ఎలీషా చేసిన పని ఏంటంటే, ఆ దుక్కిని వదిలిపెట్టేశాడట, దున్నే ఎడ్లను వదిలిపెట్టేశాడట, నాగలను వదిలిపెట్టేశాడట, చేసే పనిని వదిలిపెట్టాడంట. పరిగెత్తుకుంటూ వచ్చేసి ఏలియా దగ్గర పర్మిషన్ అడుగుతున్నాడు. ఏలియా ఎవరో ఎలీషాకు తెలీదు, ఎలీషా ఎవరో ఏలియాకు తెలియకపోవచ్చు బహుశా, అవునా కాదా? కానీ ఆ సందర్భంలో ఏదొచ్చి ఆయన పర్మిషన్ అడుగుతున్నాడంట. జాగ్రత్తగా ఇక్కడ మీరు గమనించి లోతుకు వెళ్ళాల్సిన అవకాశం ఏంటంటే, దేవుడు పిలిచాడు నిన్ను ఏ సందర్భంలో నాకు తెలియదు. ఖచ్చితంగా దేవుడు స్వరం ఎన్నావు, అది వాక్య రూపంలోనా, దర్శనం రూపంలోనా, మానవుల రూపంలోనా, దేవుడు దిగి వచ్చి నీతో మాట్లాడాడా, లేకపోతే దేవుడి దూతలే నీతో మాట్లాడారో నాకు తెలియదు. కానీ ఏదో ఒక సందర్భంలో దేవుడు నీతో మాట్లాడితే నీవిప్పుడు నీకు కలిగినది వదిలేసి ఆయన దగ్గరికి వచ్చావా లేదా, ఇది ఇంపార్టెంట్. అందుకే అంశం పెట్టింది ఏంటంటే, దేవుని కొరకు నువ్వు ఏమి వదులుకున్నావు. ఎలీషా ఏం వదిలేశాడట? దుక్కిని వదిలేశాడు, ఎడ్లాన్ని వదిలేశాడు, పొలాన్ని వదిలేశాడు, పనిని వదిలేశాడు. ఏం వెంబడిస్తున్నాడు? అభిషేకం పొందుకున్నా అనే ఆలోచన కలిగింది. నాకు ఒక పని ఉంది, ఆ పని ఏంటి అంటే అది దేవుడి పని. కాబట్టి దేవుడి సేవకుడు వచ్చి నన్ను పిలిచాడు, నేను సేవలోకి వెళ్ళాలా, నేను దేవుని వెంబడించాలా, దేవుని మాటలను నేను గట్టిగా ప్రకటించాలనే ఆశ కలిగిన ఎలీషాక పరుగున వచ్చేసి అక్కడ చేసిన పని ఏంటంటే, అయ్యా నువ్వు పర్మిషన్ ఇస్తే నేను వెళ్ళి, అయ్యా నువ్వు నాకు పర్మిషన్ ఇస్తే నేను వెళ్ళి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని వచ్చేస్తా అన్నాడట. ఇక్కడ వదిలేశాడు. ఏం వదిలేశాడు? అక్కడ ఆ పనిని వదిలేశాడు అనుకుందాం, అవునా కాదా? మరి దేవుడు నిన్ను పిలిచినప్పుడు నువ్వేం వదులుకున్నావు? పురిలారా, ఆలోచించేయండి ఒకసారి. దేవుడు నిన్ను పిలిచాడు, దేవుడు నీతో మాట్లాడాడు, దేవుడు నిన్ను రమ్మని అడిగాడు, దేవుడు నిన్ను నడవమని అడిగాడు, దేవుడు నిన్ను దర్శించాడు, దేవుడు నిన్ను చక్కగా నీ చెవులో నీ ఒక ఆత్మ బలపరచడానికి చాలా జాగ్రత్తగా మాట్లాడాడు. మరి నువ్వు ఏ వదులుకున్నావు? నువ్వు వదులుకున్న విధానం ఏంటి? ఇక్కడ మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఖచ్చితంగా మరలా చెప్తున్నాను, ఈ 2024 సంవత్సరం ఈ 22వ తారీఖును దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు అని అంటే, ఒక్కసారి నిన్ను నువ్వు రిపీట్ చేసుకొని చూడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నా కొరకేం చేశాడు, నేను ఆయన కొరకేం చేశాను. దేవుడు నన్ను ఎంతగా ప్రేమించాడు, నేను ఆయన ఎంతగా ప్రేమించాను. దేవుడు నా కొరకే వదులుకున్నాడు, నేను ఆయన కొరకే వదులుకున్నాను. దేవుడు నాకు చేసిన మేలేంటి, నేను ఆయనకు చేసిన ఉపకారం ఏంటి అని నిన్ను నువ్వు ఒకసారి పరిశీలన చేసుకోగలిగితే ఈ దినాన ఖచ్చితంగా మనలో మార్పు అనేది మరి ప్రారంభమవుతుంది. ఈ దినమైన ప్రారంభమవుతుంది. ప్రియులారా, ఏం వదిలేశాడనంటే తనకు కలిగినది అక్కడ వదిలేశాడు. మనము అబ్రహాముని దేవుడు పిలిచాడు అని చెప్తాం, అవునా కాదా? అబ్రహాముని దేవుడు పిలిచాడు. అబ్రహాముని పిలిచినప్పుడు ఏం వదులుకున్నాడు దేవుడు? అబ్రహాము ఏం వదులుకున్నాడు? బైబిల్ మళ్ళీ మీరు చదవాలి, పొరపాటు నేను చెప్తున్న మాట. అబ్రహాం వదిలిపెట్టింది తన సొంత ప్రదేశాన్ని, తనకు కలిగిన సమస్తమును తన ఎమ్మట తీసుకొచ్చుకున్నాడు. బైబిల్ చదవడం, తనకు కలిగిన సమస్తమును తెచ్చుకున్నాడు.
ఆస్తిని అంతా తెలుసుకున్నాడు. వదులుకున్న దేశాన్ని. దేవుని స్తోత్రం. ఏం వదులుకున్నాడు? ఎందుకు ఆ దేశాన్ని వదిలాడు అని నువ్వు పరీక్ష చేసుకోగలిగితే అది మంచి ప్రదేశము కాదు. దేవునికి స్తోత్రం. అందుకని అది వదిలేసి రమ్మన్నాడు. అది వదిలేసి వచ్చాడు, కానీ ఆస్తి వదిలేసి రాలే, అంతస్తులు వదిలేసి రాలే. తనకు కలిగినదంతా తన బంధువులలో నుంచి ఆయన రావాల్సిన వారు వచ్చేసారు. ప్రియులారా, కానీ ఇక్కడ ఎలీషా చేసిన పని ఏంటంటే తనకు కలిగినది వదిలేసి తల్లిదండ్రులకు కూడా వదిలేసి వస్తా అని మాట చెబుతున్నాడు ఇక్కడ. అయితే కింద వచనంలో చెబుతున్న మాట ఏంటంటే మీకు అర్థమవటానికి చెబుతున్నాను. ప్రియులారా, ఏ వదిలేసి వస్తాడంటే అక్కడ ఎడ్లను విడిచి ఏరి అంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి నేను పోయి చెప్పి అతన్ని సెలవడగాక అతడు పోయిరమ్మన్నాడు చెప్పాడు. కానీ యేసు ప్రభు ఏమన్నాడు? నన్ను అయ్యా నేను వెళ్ళి మా నాన్నని పాతి పెట్టి వస్తా అన్నాడు. అంటే యేసు ప్రభు అన్నారు, మృతులు కప్పెట్టుకుంటే నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ప్రియులారా, ఈ విషయాన్ని మీరందరూ గమనించాలి. యేసుకి ఏ లేకుండా తేడా ఏంటంటే ఇక్కడ ఆయన ఒకటి చేస్తే ఈయన ఒకటి చేస్తాడు. అట్ట తేడా అంటే అది కాదు. కానీ ఆధ్యాత్మికమైన జీవితంలో ఇలాగ మనం పరిశీలన చేసుకుంటే మనల్ని కూడా దేవుడు పిలిచాడు. ఏ సందర్భంలో పిలిచాడు అనేది ఒకసారి ఆలోచన చేస్తే ఆ పిలిచిన సందర్భం నీకు అర్థమవుతుంది. ఆ తర్వాత నిన్ను ఎంత బలపరిచాడు అనేది నువ్వు ఆలోచన చేస్తే నీవు గమనంలోకి వస్తావు. గమనించిన నీవు ఏం చేయాలంటే ఎలీషా వలె ఏం చేయాలా? ఎలీషా వలె ఏం చేయాలా? వదిలేయాలి. ఏం వదిలేయాలి? నీ పని వదిలేయి, నీ కష్టాన్ని వదిలేయి, నీ లాభాన్ని వదిలేయి, నీ ఉద్యోగాన్ని వదిలేయి, నీ కలిగిన దాన్ని వదిలేయి, నీ ఆస్తిని వదిలేయి, నీ అంతస్తుని వదిలేయి, నీకున్న ప్రతిదీ వదిలేయమని నేను చెప్పడం లేదు. ప్రియులారా, ఏమి వదిలేయాలి అని అంటే మనము మరలా దాన్ని వెనక్కి తిరిగి చూడకుండా. అర్థమవుతుందా? దేవుడు నీకు నాకు ఒక అవకాశం ఇచ్చి మనల్ని ఏం చేశాడు? బాప్తిసం అని ఇచ్చాడు. ఆ బాప్తిసం ఎక్కడిచ్చాడు? నీళ్ళల్లో ఇచ్చాడు, ఉదకములో. ఆ ఉదకం ఎలా ఉంటది? ఇలా. ఏమండి, మీరందరూ తల వంచి ఏదో ఆలోచించండి, వాక్యాన్ని ఆలోచించండి ప్లీజ్. ఈ మాట మళ్ళీ పోతే రాదు, నేను చెప్తున్నా వినండి. ఎక్కడిచ్చాడు? బాగా చక్కగా పారుతున్న నీళ్ళలో ఇచ్చాడు. ఇప్పుడు పారే నీళ్ళలో ఏదన్నా ఆగుద్దా? అండి? ఆగుద్దా? ఆగదు. అంటే ఇప్పుడు ఏంటి? నీ పాపాన్ని నీళ్ళలో వదిలేసావు. నీ పాపాన్ని నీళ్ళలో వదిలేసిన తర్వాత ఆ పాపాలు కొట్టుకుపోయి వాళ్ళు వెళ్ళిపోయలేదు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వు అది ఎదిగితే దొరికిందా? దొరకదు. కానీ నువ్వు అక్కడ వదిలేస్తే అన్ని కొట్టుకుపోతాయి. నువ్వు వదిలేయకుండా నీ మనసులో పెట్టుకుంటే ఏదో ఒకటి నీలో ఉండదు. ఉంటదా? ఉండదా? ఉండింది. కానీ ఇక్కడ ఎప్పుడైతే ఏలియా ఎలీషాని అభిషేకించాడో అతను ఏం చేశాడంటే వదిలేశాడు. దేవుని స్తోత్రం. ఏం చేశాడు? వదిలేశాడు. వెంట పెట్టుకోలేదు. వదిలేసి ఏలియా వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చి పర్మిషన్ అడిగాడు. ఒక్క అవకాశం ఇస్తే నేను నిజంగా దేవుని ప్రతిసారి నేను అడిగే మాట ఏంటంటే ఈ ఒక్క అవకాశం నాకు, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా. నా ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు ఏంటంటే ఈ ఒక్క అవకాశం. ఒక పొరపాటు చేశాను, ఒక అవకాశం. ఒకసారి తరబడ్డారు, ఒక అవకాశం ఇయ్య. ఇలా నేను పొరపాటు ఏదన్నా జరిగింది, ఒక అవకాశం అన్నమాట. ఒక అవకాశం ఇమ్మని అడిగాడు. ఏలియా పొజిషన్లో యేసుక్రీస్తుని తీసుకో. ఆయన అక్కడ పర్మిషన్ అడిగిన తర్వాత ఇంటికి వెళ్ళి ఈయన చేసిన పని ఏంటంట ఒకసారి చదువుదాం. నేను ఇద్దరు చెప్పాలనుకుంటున్నాను మీకు. ఆ ఇద్దరిని ఫుల్ఫిల్ చేయడానికి టైం సరిపోయిందో లేదో చూద్దాం. మూడవది చూడండి ప్రియులారా, దేవచనంలో మనం ఆగాం. అందుకతడు విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి. ఈ మాటని అండర్లైన్. ఎక్కడ అండర్లైన్? పుస్తకంలో, బైబిల్లో చేసుకోండి, మనసులో చేసుకోండి, మైండ్ లో చేసుకోండి. కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును వంట చేసి జనులకు వడ్డించి వారు
భోజనము చేసిన తర్వాత అతడు లేచి ఏలి వెంబడి వెళ్ళి అతనికి ఏం చేశాడంట? ఉపచారం. ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి, మనం ఆగుదాం, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఏంటంట? ఏలి వెళ్ళాడు, ఏలియా వెళ్ళి ఎలీషాని అభిషేకం చేశాడు. ఎలీషా ఏం చేశాడు? తనకు కలిగిన భూమి, ఎడ్లు, నాగలి, పని వదిలేశాడు. వదిలేసిన తర్వాత మళ్ళీ ఒక ఆలోచన చేసి ఆయన అడిగాడు, ఏమని? ఒక్క అవకాశం ఇస్తే నేను ఇంటికి వెళ్ళి అమ్మా నాన్నతో ఒక మాట చెప్పి వాళ్ళకు ముద్దు పెట్టుకొని, చివరి ముద్దు, మరలా నేను తిరిగి వస్తానో రానో, మరలా మా అమ్మ నాన్న నేను చూస్తానో లేదో. ఈ మాట ఇప్పుడు క్రైస్తవులకు చెప్పామనుకో ఏమంటారు? 7 గాంగ చేస్తున్నాడు సేవ, మా యావని వదలమంటున్నాడు, మా అమ్మను వదలమంటున్నాడు, మా నాన్న వదలమంటున్నాడు, మా పిల్లల వదలమంటున్నాడు, ఇదేం కర్మ అంటే మనకేం పని కదా? ఎంత దుష్కారంగా మాట్లాడతాం. కానీ ఎలీషా ఒక్క మాటలో అవకాశం ఇస్తే, అది కూడా నువ్విస్తే అన్నాడు. మళ్ళీ దేవుని స్తోత్రం. సేవకుడు పిలిస్తే సేవకుడితో అంటున్నాడు, ఓ సేవకుడా, ఓ సేవకుడా, నీవు నాకు ఒక అవకాశం ఇస్తే అన్నప్పుడు ఆయన ఖచ్చితంగా నువ్వు రావాల్సిందే అని అనలేదు. నువ్వు వెళ్ళు, నేను ఆటంకపరచను అన్నప్పుడు ఈయన చేసిన పని ఏంటో తెలుసా? ఇది ఒక భయంకరమైన త్యాగం. మనం చేసిన పనులేంటో, ఈయన చేసిన పని ఏంటో ఒక్కసారి ఆలోచించుకుందాం ప్రియులారా. ఈయనేం చేసాడు తెలుసా? ఆ కాడి ఎడ్లనంట వాటిని వధించేశాడట, కోసేశాడంట, చంపేశాడంట, వాటిని నరికించాడట. అన్నిటినీ కలిపి మరలా మాంసం కుండలో వేసి వండించి ఆ మాంసమే అందరికి పిలిచి అందరికి తినిపించాడట. దేవునికి స్తోత్రం. అందరికి పెట్టేసి తిన్న తర్వాత ఆయన గురువు గారు అమ్మటే వస్తాడంట, విందాం. ఇప్పుడు ఇక్కడ వధించడానికి అవకాశం ఏంటి? ఇందాక నేను చెప్పాను, పాపము అనేది నీళ్ళలో వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మరలా అది రావాలంటే రాదు, వదిలిపెడితే తప్ప పోదు. వదలకుండా ఉంటే అది ఆడే ఉంటుంది. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు మనిషినైనా నీళ్ళలో వేస్తే కొట్టి తాగుతా ఉంటాడు, రాయి కట్టేస్తే అక్కడే ఉంటాడు. జాగ్రత్తగా వినండి. పాపం అనేది మనలో నుంచి పోతే తప్ప నీళ్ళలో పోలేదు. అయితే ఇక్కడ మనలో అడ్డు పెట్టుకుంటే ఆగు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది దేవుణ్ణి వెంబడిస్తాం అన్నారు. వెంబడిస్తామని ఏం వదులుకుంటావు అని అడిగితే వాళ్ళ ఉద్యోగం వదలరు, వాళ్ళ అలవాటు వదలరు, వాళ్ళ వ్యాపారం వదలరు, వారికి కలిగింది ఏది కూడా వదిలిపెట్టరు. ఎందుకు వదిలిపెట్టరు అని అంటే అది కావాలి. దేనికి అని అడిగితే జీవనాధారం అన్నారు. కానీ ఎలీషా ఏం చేశాడు తెలుసా? జీవనాధారమైన జీవితం బాగున్న జీవజలమైన జీవమైన నిశ్చయమైన ఎక్కడుందంటే దేవుళ్ళో ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆనుకున్న ఆయన ఏం చేశాడంటే వదిలేశాడు, వచ్చేసాడు. ఇంకోటి ఏంటంటే ఆయన ఎడ్లను ఆయన కాడిని అక్కడ ఉంచలేదు, ఇంటికాడ. ఎందుకు ఉంచలేదు? ఒకవేళ ఎడ్లుంటే మరలా వెనకొస్తానేమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, ఏంటంట? ఒకవేళ అది ఉంటే మరలా ఇక్కడికి వస్తానేమో నేను, అందుకని ఇది లేకుండా చేసేసి పరిపూర్ణంగా దేవుడిని వెంబడించాలా. చెప్పలేవడం ఒకసారి గట్టిగా. ఇప్పుడు చెప్తాం, దేవుడి కొరకు నువ్వు వదులుకుందేంటి? దేవుడు నీతో మాట్లాడుంటాడు ఎవరొకరి ద్వారా. నువ్వు ప్రశాంతంగా కూర్చున్న టైంలో సంతోషంగానే ఉండవు, మేబీ అయితే అవ్వచ్చు. ఆ టైంలో కూడా నీతో మాట్లాడాడు, మాట్లాడించాడు. ఎవరో ఒకరి ద్వారా మాట్లాడినప్పుడు దేవుడి స్వరమైన నీవు ఆయన కొరకే వదులుకున్నావు. ఎలీషా అన్ని వదులుకున్నాడట. ఇంకోటి ఏంటంటే ఆయన తల్లిదండ్రులను కూడా వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. తల్లిదండ్రులను కూడా వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. తనకి అప్పుడు దాకా జీవనాధారాన్ని అందించిన ఎడ్లను ముక్కలుగా నరికేసి వండించి వాళ్ళ ఉంటే ఇదవుతుందేమోనని అందరికి పెట్టాడట. అంటే తను దేన్ని కూడా ఆశించలేదు. ఏం ఆశించాడు అంటే నిత్యరాజ్యాన్ని ఆశించాడు. దేవునికి స్తోత్రం. ఏం ఆశించాడు? నిత్యరాజ్యాన్ని మాత్రమే ఆశించాడు. నాకెందుకండి? కొత్త నిబంధన సమయంలోకి మనం వస్తే, కొత్త నిబంధనలోకి మనం వస్తే ఆది అపోస్తలులు అనేవాళ్ళు ఉంటారు కదా, ఉన్నారా లేదా? ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వచ్చి చాలా మంది విశ్వాసులు
విశ్వాసులు కలిగినవన్నీ తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టారట. వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టినప్పుడు వాళ్ళు చేసిన పరిచర్య ఏంటో తెలుసా? ₹1 కూడా దాచుకోకుండా పరిచర్యను కొనసాగించారు. లేని వాళ్ళకి ఇచ్చారు, పేదలను ఆదుకున్నారు, వృద్ధులను ఆదుకున్నారు, విధవరాండ్రులను ఆదుకున్నారు, తల్లిదండ్రులు లేని వాళ్ళని పోషించారు. ఇలా ₹1 కూడా లేకుండా ఎందుకయ్యా అని వాళ్ళని మనం అడిగితే ఒకసారి వాళ్ళ కదిలించి, అయ్యా ఎందుకు మీరు అలా చేశారు అని ఆది అపోస్తలులు అడిగితే, అబ్బాయి ఇక్కడ ఆహారం ఎట్టా ఉండదు, వస్త్రాలు 2 జతలు ఉన్నాయి, ఒక జత ఉప్పుకుంటే ఒక జత ఉన్నాయి చాలు, ఒక జత చెప్పులు ఉండే చాలు, ఇదిగో వండుకో తినడానికి ఎక్కడో ఒక చోట ఒక స్థలం ఉంది చాలు, కానీ శాశ్వతమైన స్థలం ఒకటి ఉంది, అదే పరలోక రాజ్యం, దానికోసం పోయి మా ప్రయాస అంటున్నారు. దేవుని స్తోత్రం. దేనికోసం అంట? పరలోక రాజ్యం. ఇక్కడ ఆస్తులు సంపాదించుకోవాలని కాదు, ఇక్కడ అంతస్తులు సంపాదించుకోవాలని కాదు, ఇక్కడ పేరు కోసం కాదు, ప్రఖ్యాతి కోసం కాదు, బడాయి కోసం కాదు, డబ్బం కోసం కాదు. ప్రియులారా, వారికి కావాల్సింది ఏంటి అని ఒకసారి ఆలోచన చేస్తే వాళ్ళకి అసలు సిస్సలైన ఒక ఆలోచన, ఒక మార్గం కనబడింది. ఆ మార్గాన వెళ్తే అసలు ప్రశాంతమైన వాతావరణం ఒకటి ఉంది. అదే మా సొంత నివాస స్థలం, అదే మా జీవనాధారం, అదే మా నిత్య జీవం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ ఈయనేమంటున్నాడట, తనకు కలిగినవి అక్కడ వదిలేసి అక్కడి నుంచి వచ్చి ఇతను ఏం చేశాడు, మరలా నేను వెనక్కి తిరిగి చూడకూడదు, మరలా నేను వెనక్కి తిరిగి చూడకూడదు. వెనక్కి తిరిగి చూడకూడదు అంటే ఏం చేయాలా? వదిలేయాలి. ఏం చేయాలా? వదిలేయాలి. అన్నీ వదిలేయాలి. ఏది తీసుకెళ్ళడానికి, ఏది నాతో ఉండటానికి వీలేదు. కాబట్టి అన్నిటినీ వదిలేయాలి. ఆ వదిలేయాలని తీర్మానం చాలా అద్భుతం. అభిషేకం పొందిన ఆయన ఆలోచన చేశాడు. ప్రియులారా, ఏమని ఆలోచన చేశాడంటే, ఏదైనా నాతో ఉంటే మళ్ళీ వెనక పీకులాట ఉంటది, ఆ పీకులాట ఉండకూడదు అనుకున్న ఆయన చేసిన పని ఏంటంటే అది అక్కడ వదిలేశాడు. వదిలేసిన తర్వాత ఏం చేశాడంట, ఇప్పుడు ఎలీషా ఏలి అమ్మటే వచ్చాడట. ఏలి అమ్మటే వచ్చి ఏం చేస్తున్నాడంట, ఉపచారము చేయించుండి. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు పిలవగానే విన్నాడు, వినగానే వదిలేశాడు. వదిలేసిన ఆయన వెంబడించాడు. వెంబడించిన ఆయన ఏం చేస్తున్నాడంట, ఉపచారము చేస్తున్నాడు అని అంటున్నారు. ఉపచారం అంటే సేవకుడు ఏది చెబితే అది చేయటమే. దేవునికి స్తోత్రం. మనలో ఉన్నాయా? క్రైస్తవ జీవితంలో ఉండాల్సిందో తెలుసా? మొదట దేవుని పిలుపుకి లోబడాలి, రెండవదిగా వెంబడించాలి, మూడవదిగా వదిలేయాలి, నాలుగవదిగా ఉపచారం చేయాలి. ఇప్పుడు ఒక మాట తీసుకుందాం. ప్రియులారా, బక్సింగర్ సంఘాలు ఉన్నాయి, హోసన్నా మినిస్ట్రీస్ ఉన్నాయి. ఈ మినిస్ట్రీస్ లో ఆ సంఘాలలో ఉన్న వాళ్ళందరూ ఎదగటానికి కారణం ఏంటో చెప్పనా? అన్ని బాత్రూములు కడగటానికి కూడా సిగ్గుపడిన సేవకులాడు, అందుకే ఎదుగుతున్నారు. దేవుని స్తోత్రం. ఒక పని చెబితే మనకెందుకు ఆయనదేలే అనుకునేవాళ్ళు ఎదగాలి. నిజం. ఇప్పటికి జాన్ వెస్లీ కానీ, అబ్రహాం కానీ, ప్రెడిపాడర్ కానీ, వీళ్ళందరూ కూడా నాతో బాగానే ఉంటారు. వీళ్ళందరూ కూడా ఇప్పటికైనా సరే ఒళ్ళొచ్చి బాత్రూమ్ కడగమంటే కడుగుతారా, అంత తగ్గించుకుంటారా. ఎందుకంటే వాళ్ళ ఆత్మీయ తండ్రి అయిన యేసయ్య గారు వాళ్ళు అలా నేర్పారు. ఎందుకు అని అంటే ఆయన నేర్చుకుంది కూడా అదే. ఎవరు నేర్చుకుంది? యేసయ్య నేర్చుకున్నారు. బక్సింగ్ గారు ఈ ప్రపంచంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి వాళ్ళకి. ఎందుకు ఆ సంఘాలలో ఉంటే వాళ్ళలో ఉన్న ఒక మాట వినే తత్వం. ఇప్పుడు దేవుడికి కావాల్సింది ఏంటి? వినటం కావాలి, ఇన్ని వెళ్ళటం కాదు. మీకు అర్థం కాదు. అదే ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు మనం వాక్యం వింటున్నాం, ఎందుకు ఎదగలేకపోతున్నాం? ఇన్ని తరాల నుంచి వాక్యాలు చెబుతూనే ఉండాలి. జనాలు ఇంకా మారకపోవటానికి కారణం ఏంటంటే చెవులతో వింటున్నాను. ఈ చెవులతో అంతవరకు ఆత్మీయమైన చెవులతో వినటం లేదు. అందుకే ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును కాక అంటే ఏంటి? చెవు ఉందగా మనకు కూడా, కానీ ఈ చెవు కాదండి. ఆత్మీయమైన చెవి కలవాడు కావాలి, వాడు వినాలి. ప్రియులారా, మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఏం చేశాడంట? మొదట విన్నాడు, వదిలేశాడు,
వెంబడించాడు, పరిచారకుడుగా ఉన్నాడు. గబా గబా ఏది మనము అదే అర్థం కదా, రంగాల్నే పాటించారు, రంగాల్నే వాక్యం ఇచ్చారు, రంగాల్నే మొదట సీట్ ఇచ్చారు, రంగాల్నే అవో ప్రతిదానికి ఒక సమయం ఉంటది, అవునగా. ఇప్పుడు ఎలీషా ఏం చేశాడంట? మొట్టమొదట విన్నాడు, విడిచిపెట్టాడు, వెంబడించాడు, ఉపచారము చేస్తున్నాడు. ప్రియులారా, మీరు ఏ వచ్చిన దాకా చదివారు? 20 దాకా చదివారు. సరే, ఇంకొక మాటను చదవండి, నేను ముందుకు తీసుకువెళ్తాను. ప్రియులారా, ముందుకు వెళ్ళటానికి ప్రయాసపడదాం. 21 చదవండి. 21 ఏం చదివారు? అందుకు అతడు వెళ్ళి వధించి వాటి మాంసమును వంట చేసి జనులకు వడ్డించెను. చేసిన తర్వాత అతడు లేచి చేశారు. చాలా జాగ్రత్త ఈ విషయాన్ని. అంటే నేను ఈ వాక్యాన్ని ఇలా చదివేటప్పుడు మరలా ఇంకొంచెం స్టడీ చేశాను. ఎందుకు ఎలీషా ఇంత తొందరపడ్డాడు? ఇది కూడా మీరు గమనించాలంటారు. ఎలీషా ఎందుకు తొందరపడ్డాడు అని అనేది స్టడీ చేస్తే, ఎలీషా అంట పిలిచినప్పుడే డిసైడ్ అయ్యాడంట. ఏమని డిసైడ్ అయ్యాడంటే, ఖచ్చితంగా దేవునిలో ఏదో ఒక పని ఉంటుంది. నాకు దేవుని పనిలో ఏదో ఒకటి ఉంటుంది. ఏదో చిన్న పనో పెద్ద పని ఏదైనా సరే చెయ్యాలి. కాబట్టి ఇక నాకు ఈ అవసరం లేదు. ఏ అవసరం లేదు? వెనకున్నాయి అవసరం లేదు. ఇప్పుడు ఏముంది? ముందు చిన్న పనుండా పెద్ద పనుండా అది చాలు నాకు అనుకున్నాడట. అనుకున్నాడు కాబట్టి వెనకున్న పెద్ద పని వదిలేసి చిన్న పని అయినా చెయ్యాలి అనుకున్నాడు. కాబట్టి పరిచర్య చేసే విషయంలో ఎలా ఉన్నాడంట? పరిచారకుడుగా ఉన్నాడంట. దేవుని స్తోత్రం. అర్థమైందా మీకు? జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించితే, ఆయన ఎందుకు ఇలా చేసావు ఎలీషా అని అంటే, ఎలీషా చెప్పే మాట ఏంటంటే, ఇప్పుడు వెనకున్నది పెద్ద పనే, అది జీవనాధారం, అవసరం లేదు నాకు. కానీ నా జీవితం ముందుంది, అది చిన్న పనైనా పెద్ద పనైనా ఆయనతో నేను నడిస్తే నా దేవుడితో నేను నడిచినట్లే అనుకున్న ఎలీషా ఏం చేశాడంటే, అక్కడ ఎడ్లను కూడా వదిలేసేసాడు, వండేశాడు, ఇక తీసేశాడు అనమాట. కాబట్టి మీరు మార్కు సువార్త 1:16 వస్తే, అక్కడ 1:16 నుంచి 20 దాకా కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. ప్రియులారా, ఈ మాటలు చూస్తే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. ఆయన గలిలయ సముద్రంలో నుంచి వెళ్ళుచుండగా సీమోను సహోదరుడు ఆంద్రేయు సముద్రములో వల వేయుట చూసెను. వారు జాలరులు. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేసేదనని వారితో చెప్పిన. ఆగుదాం ప్రియులారా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమనుంది? ఆయన ఎలాగెళ్తున్నాడంట? గలిలయ సముద్రం గుండా వెళ్తా ఉంటే ఇద్దరు మనుషులు కనపడ్డారంట. ఇద్దరు మనుషులు కనపడితే ఆ ఇద్దరు మనుషుల్ని పిలిచాడంట. సీమోను అనే మాటకు అర్థం ఏంటంటే వినికిడి. సీమోను అనే మాటకు అర్థం ఏంటంటే వినికిడి. అర్థమవుతుందా? ఇప్పుడు వినికిడి అంటే చెవిటోడు ముందు శంఖమూదేవారికి వినపడిద్దా? ఎన్నిసార్లు వినపడిద్దా? వినపడదు. ఈనాడు క్రైస్తవులు చెవిటి వారైపోయారు చాలా మంది. తెలుసా మీకు? తెలుసా? వారిలో మీరున్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి. ప్రియులారా, మీకు అర్థమవుతుందా ఈ మాట? వినికిడి లేని వాడికే 100 సార్లు చెప్పాలి, వినికిడి ఉన్నవాడికి ఒకసారి చెప్పాలి. అందుకే ఏలియా వెళ్ళాడు, ఎలీషా మీద దుప్పట మాత్రమే వేశాడు. ఇది నీకు అభిషేకం పో అన్నాడు. ఆయన వెళ్ళిపోతున్నాడు, ఆయన దారిన రాలేదు. ఆయన వెళ్ళిపోతున్నాడు, ఆయన దారిని అంతా మీరు పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. అయ్యా ఆగు, అయ్యా ఆగు, అయ్యా ఆగు. ఏదబ్బా? అయ్యా నువ్వు పర్మిషన్ ఇస్తే ఇంటికి వెళ్ళి వస్తా అన్నాడు. అర్థమవుతుందా? ఈ రోజు పిలిచినా కూడా పరిగెత్తట్లేదు, పిలిచిన
పిలిచినా కూడా రావట్లేదు, చెప్పినా కూడా అర్థం కావట్లేదు. ఇనికిడి లేని జనం. అందరిని అంటలేదు, కొందరు నువ్వు ఉండాలని చూసుకో, జాగ్రత్త. యవన కాలంలో మాట్లాడా, సంతోషం ఉన్నప్పుడు మాట్లాడా, చదువుకునేటప్పుడు మాట్లాడా, పనిచేసేటప్పుడు మాట్లాడా, ఖాళీ కూర్చున్నప్పుడు మాట్లాడా, ఏడ్చేటప్పుడు మాట్లాడా, లేకపోతే నువ్వు చావాలనుకున్నప్పుడు మాట్లాడాడు. ఎప్పుడో నీతో మాట్లాడాడు కదా. మాట్లాడిన దేవుడికి జవాబేది? పరిగెత్తావా నువ్వు ఆయన కోసం? పరిగెత్తుతున్నావా నువ్వు ఆయన కోసం? పరిగెత్తే ఉద్దేశం ఏముందా? ఆలోచించే ప్రియులరా, ఈ రోజున మనం ఆలోచించాల్సిన విషయం అదే. ఆయన అభిషేకించాడు, ఏదో చేశాడు, పరిగెత్తుకుంటూ వచ్చి నాకు అవకాశం అని అడిగాడు. అవకాశం ఇచ్చాడు ఆయన, అవకాశం తీసుకున్నాడు ఆయన, అవకాశాన్ని వాడుకున్నాడు ఆయన. ఇక్కడికి వచ్చే వారికి యేసు ప్రభువు చేసిన పని ఏంటంటే, ప్రియులారా, వాళ్ళు వలలు కడుక్కుంటే ఆయన పిలిచాడంట. ఆ వినికిడి అనే ఆ శబ్దం కలిగిన, ఆ పేరుకి అర్థం కలిగిన వ్యక్తి వెంటనే ఉన్నాడంట. చెప్పడం ఒకసారి 10 సార్లు చెప్పాలి. చెప్పాడా? 15 సార్లు చెప్పాడా? 10 సంవత్సరాలు చెప్పాడా? చెప్పలేదు. అబ్బాయి, ఇదిగో మీరు నన్ను వెంబడించండి. ఏం బట్టే మనుషులు చేస్తాను? మనుషులను బట్టే జాలర్లుగా చేస్తారంట. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలా? నేను చెప్తాను. నాకేదో వచ్చిన కూడా చదవండి. ఇంకో ఇద్దరు కనపడతారు. ఆయన వెంబడించి ఎంతనే అంటున్నారు. వినండి, మనమైతే ఏం చేయాలా? అన్ని చక్క పెట్టుకోవాలా, అన్ని సరి చేసుకోవాలా, అన్ని అప్పగింతలు చెప్పాలా, అన్ని చెయ్యాలా. ఏది? యేసును వెంబడించడానికి కాదు, ఒక ప్రార్థనకి వెళ్ళటానికే ఇవన్నీ. అవునా కదా? ఒక ప్రార్థనకి వెళ్ళటానికే ఇవన్నీ. ఇంట్లో కొత్త వస్తువు వస్తే ప్రార్థనకి రా, ఇంట్లో తినడానికి ఏదన్నా అధికంగా ఉంటే ప్రార్థనకి రా, ఇంటికి బంధువులు వస్తే ప్రార్థనకి రా, ఇంట్లో కొంచెం ఏదన్నా పని ఉంటే ప్రార్థనకు రా. కానీ వీళ్ళు చేసిన పని ఏంటంట? వెంటనే చేసిన పని ఏంటి? వలలో వదిలేసి, వృత్తిని వదిలేసి, ఏం వదిలేసి? వృత్తిని వదిలేసి, జీవనాధారాన్ని వదిలేసి ఏం చేస్తున్నారట? యేసును వెంబడిస్తున్నారు, దేవుణ్ణి వెంబడిస్తున్నారు. తర్వాత ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళి జబదయి కుమారుడు యాకోబును యోహానును చూశారు. వారు ధోనిలో ఉండి వీళ్ళేమో సముద్రం ఒడ్డునున్నారంట, వాళ్ళ ధోనిలో ఉండి బాగు చేసుకున్నారంట. వెంటనే వారు ఆయన వారిని పిలవగా వారు జబదయిని ఎక్కడ వదిలిపెట్టారు? ఇవన్నీ గమనించాలి మీరు. నిజం. ఎక్కడ వదిలిపెట్టారు? ధోనిలో తన తండ్రిని విడిచి, వలలు విడిచి, ధోనిని విడిచి ఆయన్ని వెంబడించారు. ఏమంటున్నాడు ఈయన? మిమ్మలను మనుషులను పట్టే జాలరులుగా చేస్తానంట. ఇప్పుడు మనుషుల్ని ఎలా పట్టాలి? ఇప్పుడు దాకా వీళ్ళు పట్టిందేంటి? చేపలు. ఇప్పుడు ఏం పట్టాలి? వీళ్ళు మనుషులను ఎలా పట్టాలి? వాక్యం అనే వల వేయాలి. దేవుని స్తోత్రం. వాక్యం అనే వల వేయాలి. వాక్యం అనే వల వేయాలి. ఎక్కడ వేయాలి? నదుల్లో వేయాలి, కాలువల్లో వేయాలి, గుంటల్లో వేయాలి, సముద్రంలో వేయాలి. చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. ఎక్కడెక్కడ వేయాలి? ఎక్కడ నీళ్లు కనపడితే అక్కడ వల వేయాలి. వల, వాక్యం అనే వల ఇప్పుడు ఎక్కడ వేయాలి? అయినోళ్ళలో వేయాలి, కానోళ్ళలో వేయాలి, శత్రువుల్లో వేయాలి, లేకపోతే ఆ బాగా రిచ్చోళ్ళలో వేయాలి, అడుక్కునే వాళ్ళలో వేయాలి. ఎక్కడైనా వల వేయాలి. ఏ వల వేయాలి? వాక్యం అనే వల వేయాలి. వాక్యం అనే వల వేసినప్పుడు ఆత్మలనే చేపలు పడతాయి. ప్రియులారా, జాగ్రత్తగా గమనించాలి. ఆత్మలనే చేపలు పట్టడానికి దేవుడు వారిని ఎలా వాడుకున్నాడు? మిమ్మల్ని మనుషులను బట్టే జాలరులుగా నేను మారుస్తానన్నాడు. ఎట్లా పట్టాలంటే వాక్యం అనే వలయ్యాలి. వాక్యం అనే వలేస్తే ఆత్మనే చేపలు పడతాయి. ఆత్మనే చేపలు ఇప్పుడు ఎక్కడికి చేర్చాలి? వీళ్ళు పరలోకం అనే బుట్టలో చేర్చాలా, గంపలోకి. దేవునికి స్తోత్రం. ఎక్కడ చేర్చాలా? పరలోకం అనే గంపలోకి చేర్చాలి. ఆ పరలోకం అనే గంపలోకి చేర్చాలంటే ఏది పడితే అది ఆ గంపలో వేయడానికి లేదు.
వల వేసినప్పుడు చేపలు అనే రకాల పడతా ఉంటాయి, ఆటల్లో గురకలు ఉంటాయి, మార్కులు ఉంటాయి, అవి కుట్టే ఉంటాయి, పనికిరాని ఉంటాయి, చాలా ఉంటాయి. మరలా దాన్ని తీసి ఆడబడేస్తారు. అయితే బయట వేయాలా లేక మళ్ళా అదే సముద్రంలో వేయాలా? దేవుని స్తోత్రం. ఇప్పుడు నువ్వు గంపలో పడే చేపవా పక్కన పడే చేపవా ఆలోచించి ఒకసారి. లేదు, ఒకవేళ దేవుడు నిన్ను పిలిచిన పిలుపుని బట్టి వాక్యం అనే వలయటానికి సిద్ధమయ్యావా, లేక నీ జీవనాధారం కోసమే మరలా అదే వాళ్ళని కడుక్కొని మళ్ళీ సముద్రంలోకి వెళ్ళావా? అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందండి? ఏంటంట? వాడు విడిచిపెట్టారంట, నువ్వేం విడిచిపెట్టావు చెప్పాలి. ఏమండి, గుండెలు వేచి చేసుకొని నేను ఫలానా వదిలిపెట్టానండి దేవుడి కోసం అని చెప్పగలిగిన భక్తి మా దగ్గర ఉంటే మంచిది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటంట? మనము ఏం వదిలిపెట్టాం? ఎలీషా తన జీవనాధారాన్ని వదులుకొని, నా జీవనాధారం నా జీవితం ఇదే, నాకు నిత్య జీవం ఎక్కడుందంటే దేవుడి మార్గంలో ఉంది అని ఆయన అనుకున్నాడు. అందుకే మరలా దేనిది కూడా, ఏ జ్ఞాపకం కూడా నా దగ్గర ఉండడానికి వీల్లేదని అన్నింటిని వదులుకొని వచ్చేసాడు. అదే తొలి ముద్దు, అదే చివరి ముద్దు అనుకోవచ్చు తల్లిదండ్రుల దగ్గర, కానీ ఎడ్లను కూడా వదిలేశాడు. కానీ అలాగే యేసు ప్రభు శిష్యులైన వారు కూడా చూడగానే వెంటనే వలలు వదిలేశారంట. తర్వాత వాళ్ళు ఏం చేశారంట? వలలతో పాటు తన తండ్రిని కూడా వదిలేశారంట. దేవుని స్తోత్రం. మరి నువ్వేం వదిలేవు? నువ్వేం వదిలేవు? ఒకసారి నిన్ను నువ్వే పరీక్షించుకో. మీరు అనుకోవచ్చు, ఆ పాస్ గారు ఈ వాక్యం చెబుతున్నాడు, ఈ వాక్యంలో ఉన్న మాకే కట్టుకుంటా, ఇది నాకే తగిలింది అనుకుంటే మంచిది. ఈ వాక్యం అందరిది. దేవునికి స్తోత్రం. ఎందుకని? దేవుడు అందరికీ దేవుడే, వాక్యము అందరికీ వాక్యమే. ఈ వాక్యం నీకు తగిలితే మంచిది. ఎందుకో తెలుసా? నీ జీవితం మార్చబడింది. దేవుని స్తోత్రం. నీ జీవితాన్ని మార్చబడిందే కాక నీకు దీవెనకరంగా ఉంటది. దేవుని స్తోత్రం. ఈ వాక్యము ఎప్పటికప్పుడు మనకే, ఎప్పటికప్పుడు నాదే, ఎప్పటికప్పుడు నీదే. అలా అనుకోగలిగితే నీకు తగిలితే మంచిది, తగలకపోతే నీ చెవు పని చేయట్లేదని అర్థం. అంతేనే కదా? సంఘంలో ఆత్మ చెప్తున్న మాట ఏంది? చెవు గలవాడు వినుడు కాక, వింటే అర్థమైంది. వినికిడి కలిగిన ఈయన ఏం చేశాడు? సీమోన్ ఏం చేశాడంటే ఆడ పడేశాడు. విన్నారు కాబట్టే అన్నదమ్ములు ఇద్దరు అక్కడ పడేశారు, యేసుని అమ్మనిచ్చారు. అంతేనా? విన్నారు కాబట్టే మళ్ళీ అన్నదమ్ములు తండ్రిని వదిలేశారు, అక్కడ అన్ని వదిలేశారు, పని వాళ్ళకి అప్పచెప్పి అమ్మట పడి వచ్చారంట. పురిలేరా గమనించాలి. వినటం ఇంపార్టెంట్. ఇక్కడ విన్నావా నడుస్తావు, నడిచావా పని జరిగింది, పని చేస్తావు. నువ్వు ఉపచారం చేయటం అడిగాను చాలు, నాకేం కావాలి? నా మందిరంలో నేను ఊడ్చుకుంటూ బతుకుతానండి. దేవుని స్తోత్రం. ఉపచారం చేయటం అంటే ఏంటి? దేవుని వాక్యాన్ని స్టేజీలు వేసేసి మైకులు తీసుకొని పెద్ద పెద్దగా అనవటమే సువార్త ప్రకటించడం కాదు. అవునా కదా? కానీ దేవుని పని చేయటానికి ఎంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడో ఒకసారి గమనించండి. మిమ్మల్ని పిలవలేదా? దేవుడు పిలవలేదా? పిలవకుండా ఉన్నాడా? పిలిచాడు, ఎన్నోసార్లు పిలిచాడు. పిలిచిన మనం ఆలకించామా లేదా? ఒకసారి అది కూడా మీరు గమనించండి ప్రియులారా. ఇంకొక మాట చదివించి నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నా. ప్రియులారా, 2 రాజుల గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఉంది, చూద్దాం. ఆ మాటను చూసి నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రియులారా, 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. యెహోషాపాతు అతని యొద్ద అతని ద్వారా మనం యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగాడు. అంతటా ఇశ్రాయేలీల రాజు సేవకుల్లో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచ్చు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా యెహోషాపాతు, యెహోవా ఆజ్ఞ ఇతని ద్వారా మనకు దొరుకున నేను. చాలు. ఏమంటున్నాడంట? ఇక్కడ 3 రాజులు కలిసి ప్రయాణానికి ఎదోమీయుల మీద యుద్ధానికి వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు ఆ వెళ్ళే ప్రాంతంలో వీళ్ళకి ఆహారానికి లేదంట, తాగడానికి లేదంట. బాగా ఇబ్బంది కలిగిన తర్వాత ఈ రాజు అంటున్నాడంట, దేవుడు
మన శత్రువులకు అప్పచెప్పడానికే మనల్ని ఈ ప్రాంతాల్లో దిప్పుతున్నాడు అనుకుంటా అని అంటున్నాడంట. ఎరా ఎంతమంది ఉన్నారు, కనీసం ఒక్కడన్నా ప్రవక్త లేడా అంటే ఇశ్రాయేలు రాజు అంటున్నాడంట, అయ్యా ఇదిగో ఏలియా చేతుల మీద నీళ్లు పోయొచ్చు. ఎక్కడ పోసాడంటేనా చేతుల మీద. అందుకే కొంతమంది చాలా మంది అన్నం తింటే అన్నం తిని చేయగడుకునేటప్పుడు నీళ్లు పోతారు. నీళ్లు పోతే పర్వాలేదు నేను కడుక్కుంటా అంటే సేవకుడి చేతి మీద నీళ్లు పోతే చాలండి ఆనందం. చప్పట్లు కూడా ఒకసారి ఎలీషా ది గ్రేట్ అని చెప్పాలి. అక్కడ ఏలియా చేతుల మీద నీళ్లు పోయొచ్చు, అదే ఉపచారం. దేవుని స్తోత్రం. ఏమండి మీకు అర్థమైందా? ఏలియా చేతుల మీదుగా నీళ్లు పోసేవాడు అక్కడ ఉన్నాడంట. అతను ప్రవక్త అన్నారు ప్రియులారా. ఇట్లా చెప్తే ఎలీషా గురించి చెప్పాలంటే బోల్డ్ ఉంది, అవునా కాదు? ఆయన ఎప్పుడైతే మొదటిసారి దేవుడి మాటలను గుర్తెరిగి దేవుడి మార్గాన్ని గుర్తెరిగి వచ్చాడో అప్పుడు జీవాధిపతి అయిన దేవుడట ఆయనలో నివాసం చేశాడంట. కాబట్టే ఎలీషా చిట్ట చివరిలో చనిపోయిన తర్వాత ఆయన శైల్యాన్ని, ఆయన బాడీని పాతిపెట్టిన సంవత్సరానికి ఎవడో చచ్చిపోతే అక్కడ గుంట తీసి ఒకటి పాతి పెడితే ఆయన ఎముక తగిలి ఇంకొక జీవాన్ని పొందుతున్నాడంట. చెప్పండి కొట్టండి. ఇక చచ్చిపోయినా కూడా జీవమైన దేవుడు ఆయనలో ఉన్నాడు. దేవుని స్తోత్రం. నీకెంతకన్నా భక్తి కావాలండి? అసలు ఇలాంటి భక్తి పరుడు ఉన్నాడా? బైబిల్లో ఉన్నాడా? బైబిల్లో ఉన్నాడా? అందుకే దేవుడు ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇచ్చేది అనేది నేను, అవునగా. చచ్చిపోయిన తర్వాత, పాతి పెట్టిన తర్వాత, సంవత్సరము తర్వాత ఎవరినో తీసుకెళ్లి పాతి పెడితే ఆయనలో ఉన్న జీవం ఇతరులోకి వచ్చేసిందంట. చచ్చిపోయిన వాడు మనం చూసాం. ఖర్చు తగిలితే లేచిన వాడిని చూసాం, నడుము కట్టు తీసేస్తే లేచిన వాడిని చూసాం, ఏసునామంలో లెగువంటే లేచిన వాడిని చూసాం, అవునా కాదు? ఆ జీవాధిపతి ఈ వ్యక్తిలో ఉంటే సంవత్సరం తర్వాత కూడా లేకపోవడం ఆయన చూసారా? ఎక్కడ కనపడింది? దేవుని స్తోత్రం. ఎందుకో తెలుసా? మొట్టమొదటి పిలుపప్పుడే ఎలీషాలో ఒక క్వాలిటీ చూశాడు ఆయన. దేవుని స్తోత్రం. దేవుని పని చేసేవాళ్ళంట భూమి మీద మొట్టమొదటి ఏదో ఒక జీవనాధారం పని చేసుకుంటానే ఉంటారంట. చిన్న పని ఏదో ఒకటి చేసుకుంటారంట. ఎప్పుడైతే చిన్న పనులు చేసుకుంటా ఉండవాలని దేవుడు పిలుస్తాడో వాళ్ళు ఈ పనికి రావాల్సింది అంటే ఇదే ఉన్నతమైన పిలుపు. దేవుని స్తోత్రం. సేవకన్నా గొప్ప పేరు ఉందండి? సేవకన్నా గొప్ప పని ఉంది అసలు? ఉందా? చాలా మంది మా వాళ్ళని కలెక్టర్ చేస్తా, అలా చేస్తా, ఇలా చేస్తా అంటారు. కానీ నేను ఒక మాట చెప్తున్నాను, నేను సేవ కన్నా దేవుని పని కన్నా గొప్ప పని అనేది లేదు. ఎందుకంటే ఆ పని విలువైన పని. సర్వశక్తిమంతుడు అన్నాం, అవునా కదా? ఇప్పుడు సర్వశక్తిమంతుడు పనిచేసేవాడు ఏంటి? దేవునికి స్తోత్రం. మరి నీకొద్దా? నీకు కావాలా వద్దా? కావాలనుకుంటే ఏం చేయాలి? వినాలి, వెంబడించాలి, పరిచర్య చేయాలి, అవునాగా? మనం కొన్ని వదులుకోలేదు, కొన్ని అస్సలు విడిచిపెట్టలేము. ఒక మాట చెప్పాలంటే మనలో యేసుని వదిలిపెట్టలేము, మనలో ద్వేషాన్ని వదిలిపెట్టలేము, మన మాటను వదిలిపెట్టలేము, మన చూపును వదిలిపెట్టలేము, మన నడకను వదిలిపెట్టలేము, మన ఆలోచన వదిలిపెట్టలేము. కొంతమంది లంచం తీసుకోకుండా అస్సలు ఉండలేదు. దానిలోంచి తీసుకొచ్చి దర్శనం బాగా ఇస్తారు చాలామంది. తెలుసా? చాలా మంది లంచం తీసుకొని దానిలోంచి దర్శనం బాగా ఇస్తారు దేవుడికి. నువ్వు లంచం తీసుకుని ఇక్కడ లంచం ఇస్తున్నాడు ఆయన. అక్కడ లంచం తీసుకొని ఇక్కడికి వచ్చి లంచం ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు? పాస్టర్ గారికి ఇచ్చి, పాస్టర్ గారికి నేను డబ్బులు ఇచ్చా ప్రార్థన చేస్తాడు. అయిపోతా. జాగ్రత్తగా నీ ఆలోచన విధానాన్ని వాడు నువ్వు వదిలిపెట్టలేకపోతే, నువ్వు వదలాల్సింది వదిలేస్తే నిత్య జీవం నీలో నివసిస్తా ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను చివరిగా ఒక్క లేడీ గురించి చెప్పి ముగిస్తాను. చెప్పమంటారా వద్దా? చెప్పమంటారా? ఈ లేడీ గురించి చెప్తా చూస్తే చాలా మంది కనపడ్డారు. అంత టైం లేదు, కానీ ఒకవేళ దేవుడి చిత్తం అయితే వచ్చేవారని చెప్పుకుందాం. రండి. లూకాసు వార్త 2వ అధ్యాయంలో 36వ వచనంలో, మేబీ 36 ఒకసారి చూడండి, నేను కూడా చూస్తాను.
మరియు ఆ, ఆషేరు గోత్రికురాలను ఆషేరు గోత్రికురాలను సమూయేలు కుమార్తెనైన కుమార్తెనైన అన్నా అన్నా అను అను ఒక ప్రవక్తి ఉండెను. ఆ ఆమె ఆమె కన్యత్వము మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఎక్కడ చేస్తుంది? ఇక్కడ ఏమి సేవ? ఎప్పుడు నుంచి చేస్తుంది సేవ? ఏ మొదలుకొని చేస్తుంది సేవ? ఇంపార్టెంట్ ఇది. ఏమో మనిషేగా, మనకలాగా మనిషేనా? ఆకాశం నుంచి దిగొచ్చిందా? మనిషే కదా. నువ్వు మనిషివేగా, నేను మనిషినేగా. వినండి జాగ్రత్తగా ఈ మాట ఏమేందంట? ఎవరి గోత్రికురాలు? ఆషేరు గోత్రికురాలు ఉండేను. ఆమె కన్యత్వము మొదలుకొని 7 ఏళ్ళు పెనిమిటి చేత ద్వారా కాపురం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరముల విధవరాలై. వినండి ప్రియులారా, 7 సంవత్సరాలు మాత్రమే భర్తతో కాపురం చేసిందంట. తర్వాత భర్తకేమైంది? చచ్చిపోయాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఏమే ఏ వయసులో పెళ్లి చేసుకుందంటారు మన లెక్క ప్రకారం? అమ్మా, యవ్వన వయసులో చేసుకుంది. 16 అనుకోండి. అప్పట్లో 16, 13, 14 చేసాం. మన 10 అట్ట కూడా చేసాడు. కానీ మన లెక్క వేసుకుందాం. 16 సంవత్సరాలు అనుకోండి. 16 నుంచి 7 సంవత్సరాలు 23 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 23 సంవత్సరాల వయసులో ఏమైనా వయసు పోయిందా? మొన్న ఒక ఆమె 65 సంవత్సరాలు పెళ్లి చేసుకుంది. మొన్న ఒక ఆమె 65 సంవత్సరాలు పెళ్లి చేసుకుంటే అది వేరే విషయం. ఒక ఆమె 93 మందిని చేసుకుంది. ఒక ఆమెను తీసుకెళ్లి కోర్టులో నిలబెడితే 96 మందిని చేసుకుంది. 96 మందిని ఎక్కడోడికి తెలియకుండా అక్కడ ఉన్న, అక్కడైనా తెలియకుండా ఇక్కడ ఉన్న అందరూ మెయింటైన్ చేస్తుంది. ఈ విషయం తెలిసిన వారు ఆమెను పట్టుకొని కోర్టుకు పంపించారు. ఇది నిజంగా జరిగింది. నేను ఎప్పుడు చూశాను? దరిదాపు 25 సంవత్సరాల క్రితం చదివిన మాట ఈరోజు గుర్తొస్తుంది నాకు. ఎక్కడ చదివాను? గుంటూరు జైల్లో పడుకొని ఒక పుస్తకం చదువుతుంటే ఆ పుస్తకంలో రాయబడిన మాట. ఆమె 96 పెళ్లిళ్ళు చేసుకుంది. 96 పెళ్లిళ్ళు చేసుకున్న ఆమె మేజిస్ట్రేట్ ముందు నిలబెడితే ఈడు ఒకడెళ్ళి క్యాచ్ చేస్తే ఆడు ఇంకొకటి క్యాచ్ చేసి అట్ట చేసి ఎంతమందిని మోసం చేసిందేమా అని కోర్టులో నిలబెడితే కోర్టులో ఆమె మాట్లాడుతున్నప్పుడు ఆమె అంటుందంట, ఆ 90 మోసపోయిన వాళ్ళందరూ కోర్టులో కేసు పెట్టారు ఆమె మీద. ఆమె కోర్టులో నుంచుంది. మేజిస్ట్రేట్ కూర్చున్నాడు. ఆమె ఇటు పక్క బోన్లో నుంచుంది. వాళ్ళందరూ ఇటు పక్కకుండా ఇక్కడ అంతా లాయర్స్ ఉన్నారు. పురిగారు వినండి ఈ మాట. మేజిస్ట్రేట్ అడుగుతున్నాడు అంట, ఎంతమందిని మోసం చేస్తున్నావు, ఎంతమందిని ఇలా చేస్తావు, ఎలా సాధ్యం, నీకైనా బుద్ధి లేదా సిగ్గు లేదా అంటే ఆమె అంటుంది, ఏమంటుందంటే, ఏమండి నేను 96 మందిని చేసుకున్నా, ఓకే 97 కూడా చేసుకుంటా, అది నువ్వైనా నాకు ఇబ్బంది ఏం లేదంట. నువ్వైనా నాకేం ఇబ్బంది లేదు, 97వాడుగా నువ్వు వచ్చినా నాకేం ఇబ్బంది లేదంటే ఆయన కిందేం రాశాడు తెలుసా? 97వాడుగా నేను ఉండను, ఏమైనా జైలుకి పంపిస్తున్నా, జైల్లో సూపరింటెండెంట్ కానీ వార్డర్ కానీ జైలర్ కానీ ఎవడు కూడా 97వాడుగా కాకుండా ఉంటే మంచిది అన్నాడంట. అర్థమైందా? మరి ఒక మనిషిలో ఇన్ని కోణాలు ఉంటే ఏమేంటి? 23 సంవత్సరాలకి ఏ వదులుకుంది? తన యవ్వనాన్ని వదులుకుంది, కోరికలను చంపుకుంది, సుఖాన్ని వదులుకుంది, సంతోషాన్ని వదులుకుంది. అవునా కాదు? తిరగాల్సిన ఇవన్నీ అంటే అనుభవించాల్సిన అన్నిటిని వదులుకుంది. ఒక మాట చెప్పాలంటే 23 సంవత్సరాల వయసులో 63 సంవత్సరాల ముసల్దాని వల్లే కోరికలను చంపేసుకున్నప్పుడు ఇలా. దేవుని స్తోత్రం. అర్థమైంది మీకు? 23 సంవత్సరాల వయసులో
63 సంవత్సరాల వయసు కలిగిన ముసల దాని వలె, మృతతోలేము కలిగిన దాని వలె తను తాను చంపుకుందంట. ఇప్పుడు ఏమనుకుంటుందంటే, నాకు ఇవన్నీ కాదు కావాల్సింది. ఏం కావాలా? దేవుని మందిరములో దేవుణ్ణి గణపరుస్తూ, దేవుణ్ణి మహింపరుస్తూ, నిత్యరాజ్యంలో నేను కూడా వారసురాలను అవ్వాలి అని ఒక ఆలోచన చేసుకొని ఆమె ఏం చేస్తుందో తెలుసా? రేయం పగళ్ళు ఉపవాస ప్రార్థన చేస్తా. ఎక్కడ గడిపిందామా? మందిరములో గడిపిందంట. బైబిల్ ఒక మాట చెబుతుంది. బైబిల్ ఒక మాట అంటే ఒక మాట కాదు, అన్ని మాటలు చెప్పినా బైబిల్ ఒక మాట ఏంటంటే, కొంతమంది సృష్టికర్త అనగా యేసుక్రీస్తును చూడకుండా మరణించిన వారు కొంతమంది ఉంటారు అని అన్నారు. అవునగా? యేసుక్రీస్తును చూడని వారు కొంతమంది ఉన్నారు. దేవుడి చిత్తమైతే ఈ సబ్జెక్ట్ మీద ఇంకోసారి చెప్తా. కానీ ఏమో కూడా యేసుక్రీస్తుని చూసింది. దేవుని స్తోత్రం. బాలుడైనప్పుడే చూసిందంట. కావాలంటే మీరు చూసుకోండి. అక్కడ సుమియేలు తర్వాత చూసింది నేనే, తెలుసా? అక్కడే ఉంటది. అవునాగా? అది కూడా పుని చేయండి, చూద్దాం. అది కూడా చదవండి. మా 27 వచ్చిన 37 వచ్చిన చదువు. 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయమును విడవక. దేనిని విడవక? మనమే బయటికి వెళ్తే మళ్ళీ రామ. ఉపవాస ప్రార్థనలు రేయింబగళ్ళు ఛాయ చేయుచుండెను. ఆమె కూడా ఏమండి? ఆమె కూడా. మరి నువ్వు కూడా ఏమండి? మీకు అర్థమవుతుందా? నువ్వు కూడా, నేను కూడా. అర్థమవుతుందా? నువ్వు కూడా, నేను కూడా. ఈ మాట తీసుకోండి. అక్కడ ఏం చేసే పనేంటి? రేయం బగళ్ళు దేవాలయమును విడవక తన్ను తాను సమర్పించుకుని, తన ఆశలను చంపుకొని, కోరికలను చంపుకొని, ఇది జీవం కాదు, నిత్య జీవము నాకు కావాలి అని ఆలోచన చేసి ఆమె ఇదిగో ఏమి ఆశించలేదంట, ఏమి ఆశ కూడా పడట్లేదంట. అవునా కదా? ఇప్పుడు చెప్పండి, 3 వ్యక్తులు చూపించినట్టే మీకు. అవునా కదా? 1 ఏలియా, 2 ఎలీషా, 2 యేసు ప్రభు శిష్యులు. నేను ఏలియాను ప్రాణం తీసుకోవాలా, యేసుక్రీస్తు వారిని కూడా తీసుకోవాలా. అంతేనాగా? లోబడిన వారిని చెప్తున్నా, లోబడిన వారికి మాత్రమే చెప్తున్నా. అవునా కదా? ఇప్పుడు ఎలీషా, యేసుక్రీస్తు శిష్యులు, అన్న, ఈ 3 తీసుకోండి. ఈ 3లో ఆశించిన వాళ్ళు ఎవరైనా కనపడ్డారు మీకు? ఏమండి? ఇలా చెప్పుకుంటే వెళ్తే మరి వీళ్ళందరూ కూడా ఇంకా చాలా మంది ఉన్నారు. ఆశించకుండా పనిచేసిన వారు, కొత్త పాత నిబంధనలో పనిచేసిన వారు ఎంతమంది ఉన్నారంటే వాళ్ళందరూ కూడా ప్రపంచానికి ఒక వెలుగు లాంటి వాళ్ళు. అందుకే ఎందరైతే దేవుని వాక్యం చేత అనేకులు నా వైపు తిప్పుతారో వారు ఆకాశంలో నక్షత్రాల వలె ఉంటారు. అవునా కదా? దేవుని స్తోత్రం. ప్రియులారా, ఈ మాట నీకు అవసరం లేదా? అవసరం లేదా? అవునాగా? అవునాగా? అవసరమేగా. మరి అవసరమైనప్పుడు ఏం చేయాలా? వదులుకోవాల్సినవి మాట్లాడుతూ ఉండండి. దేవుడు నీకు ఇచ్చిన పనిని చేస్తావా జాగ్రత్తగా? దేవుడు నీకు ఇచ్చిన ఆలోచనని జాగ్రత్తగా నెరవేర్చుకుంటావా? దేవుడు ఇచ్చిన నీకు ఆ జ్ఞానాన్ని చక్కగా వాడతావా? నేనేం చేయాలి, నువ్వేం చేయాలో నీకు తెలియవసరలా, నువ్వేం చేయాలో ఆయనకు తెలుసు. దేవుని స్తోత్రం. అవునా కాదు? పదే చెప్పుకుంటున్నాము, పదే అనుకుంటున్నామని కాదు, కానీ ఒక్క మాట చెప్పి చివరికి ఒక చిన్న సాక్ష్యం ఇచ్చి నేను ముగిస్తాను. ప్రియులారా, మొన్న ఈ మధ్య కూడా నేను కొంతమందికి ఏం చెప్తున్నానంటే, పలానా చోట హోటల్ పెడితే బాగుంటది, ఇక్కడ బిర్యానీ పాయింట్ పెడితే, ఇక్కడ బిర్యానీ పాయింట్ పెడితే బాగుంటది. ఒక కానిస్టేబుల్ అంటున్నాడు, ముందు అర్జెంటుగా ఏదో చెక్ చేయండి అన్నాడు. నాకు భలే బాధేసింది, బాగా బాధేసింది. నాకు ఛానల్ అవుతుంది, గుర్తుంది. అయితే ఆయన చెక్ చేయండి అంటే, సరే 2 సార్లు చెక్ చేయండి అన్న. అంటే నా నోట్లో పేక పెట్టారు, ఊదమన్నారు. ఊదిన తర్వాత ఏమీ లేదు. ఆయన ఆశ్చర్యపోయి చూశాడు, ఈడేమో వాళ్ళకం చూస్తే తాగినోడు లాగా ఉన్నాడు, ఆ మొక్క మాట చెమట్లా ఇదంతా ఇదేంటి ఎట్టున్నాడు అనుకున్నాడు. వెళ్ళొచ్చా సార్? వెళ్ళొచ్చేయను. అప్పుడు దేవుడి పని తప్ప మరే పని చెయ్యకూడదు. అవసరమైతే ఇంట్లో కూర్చొని దేవుని స్తుతించడం తప్ప, బైబిల్ చదవడం తప్ప మరొక పని చేయను. ఇంటికి వెళ్ళిన తర్వాత నా భార్యతో నేను మాట్లాడిన మాట, నీకు 2 బిడ్డలు ఉండాలి, 3 అనుకో, నాకు కూడా ఒక అన్నం పెట్టు, ఏ పని చెయ్యను
అని ఖచ్చితంగా తీర్మానం చేసుకున్నాను. ఈ రోజున ఎంత అవకాశాలు వస్తున్నాయి తెలుసా? ఎంత అవకాశాలు వచ్చినా నేను ఏమంటున్నానంటే నేను చెయ్యకూడదు చెయ్యను. దేవుని స్తోత్రం. ఇది కాబట్టి ప్రియులారా, మనల్ని ఈ లోకంలో పని బతికించేలాగా చేసిద్ది. అంటే బతకటం అంటే కొంత సంపాదించుకోవడానికి చేసిద్దేమో కానీ అసలు సంపాదించుకోవాల్సింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని. అవును, నీకోసం నా కోసం ఆయన ఎంతో త్యాగం చేశాడు. ఏం త్యాగం చేశాడు? ఆయన తన యవనాన్ని త్యాగం చేశాడు. అవునా కాదు? తన చక్కటి ముఖాన్ని వికృతంగా మార్చుకున్నాడు. నీకు రావాల్సిన అవమానాన్ని ఆయన భరించాడు. ఆయన నీ అవమానాన్ని సహించాడు. ఆయన నీకు రావాల్సిన శిక్షను ఆయన పొందుకున్నాడు. ప్రియులారా, ఆయన ఏం త్యాగం చేశాడంటే ప్రాణ త్యాగం చేశాడు. దేవుని స్తోత్రం. ఏ త్యాగం చేశాడు? ప్రాణ త్యాగం చేశాడు. ప్రాణం నిన్ను త్యాగం చేయమంటలేదు, కానీ కనీసం నీకుండా అసభ్యమైన ఆటల్లో లేకపోతే ఆశ కలిగి పక్కకు తీసుకెళ్లే ఆటలో ఒకటాన్ని నువ్వు వదులుకోగలిగితే నిన్ను దేవుడు ఏమంటున్నాడంటే నిత్య రాజ్యానికి రాణివి, రాజు కూడా. అంటే రాజు అంటే రాజకుమారుడు రాజు అవుతాడుగా, అంతేనా? వారసత్వాన్ని పెట్టినందుకు వందనాలు, స్తోత్రం. నాయనాదిగో నా తండ్రి, కొద్ది మాటలు కొద్దిసేపు నాయనాదిగో నా తండ్రి కొంతమంది గురించి చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చాను. నాయనాదిగో నా తండ్రి ఎలీషాని పిలవలేదు, అభిషేకించారు. నాయన మీరు మీ బిడ్డలను ప్రభువాని శిష్యులను పిలిచారు, నిన్ను వెంబడించారు. నాయన పిలుపుకు లోబడిన వాళ్ళే ఎవడికి కూడా ప్రభా తర్వాత వస్తా, తర్వాత చూస్తా, మళ్ళీ వస్తా అన్నవాడులే. అలా అన్నవారిని మీరు మాట్లాడుచున్న మాట ఒక్కటే, నాగడి మీద చేయబెట్టి వెనకటి చూసేవాడు పాత్రుడు కాడు అని సెలవిచ్చాడు. కాబట్టి ప్రభువా అయాదిగో నా తండ్రి, పిలిచిన వాడు నమ్మదగిన వాడు, పరలోక రాజ్య వ్యవస్థాపకుడు ఆయన నిత్యరాజ్యానికి ఆయనే అధిపతి. కాబట్టి ఆయనతో మేముంటే ప్రశాంతంగా ఉంటామని ఆలోచించిన వారు నిన్ను వెంబడించి ప్రభా నేను ఎలా ఉన్నాం, మేము ఎలా ఉన్నాం, ఒకసారి మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి ఈ 2024 సంవత్సరం 22వ తారీఖున మాకు ఇచ్చినందుకు వందనాలు. మీ కృపను కోరుచున్న మీరు కార్యం జరిగించి నాయన విన్న ప్రతి వారితో మీరు మాట్లాడి నాయన మీరు బలపరచని నమ్ముచున్న ప్రతి వారు పరీక్షించుకోవడానికి సహాయించండి. యేసు నామమున నడిచిన అంతనే.